మా బిడ్డ కాదు. ఈ బిడ్డను మేము వీడియోల కోసమే అద్దెకి తెచ్చుకున్నాము. ఈ బిడ్డ అమ్మా నాన్న గురించి మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది వాళ్ళ గురించి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా మందికి చాలా పెద్ద క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నాం. ఈ బిడ్డ మా బిడ్డ కాదు. ఈ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చినాము, మొన్ననే దత్తత ఇస్తున్నా అని వీడియో అయితే చేసినాము. దాని గురించి కూడా చాలా మంది అయితే రెస్పాండ్ అయినారు. కొంతమంది అయితే అట్లా ఇవ్వకూడదు, లత పర్మిషన్ లేనిది ఇవ్వకూడదు అని అన్నారు. కొందరు చాలా మంది అయితే అనేది ఏంటంటే ఈ బిడ్డ మా బిడ్డ కాదు, ఈ బిడ్డను ఎక్కడి నుంచో తీసుకొచ్చినాము అద్దెకి. కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆ బిడ్డను తీసుకుపోయినారు. కాబట్టి వీళ్ళు కొంచెం డ్రామా క్రియేట్ చేసి మళ్ళా దత్తత ఇచ్చినట్టుగా ఏదేదో చేస్తున్నారని అంటున్నారు. ఏ ఊర్లో ఎవరికి ఏ బిడ్డని ఎక్కడ అద్దెకిస్తారు మాకు కొంచెం చెప్పండి. ఎక్కడ బిడ్డల్ని అద్దెకిస్తారో మాకు కూడా తెలియదు. మీరు బాగా ఇంటెలిజెంట్లు ఉన్నట్టున్నారు కదా, ఇట్లా బ్యాడ్ గా లేడీసే పెడుతున్నారు ఇట్లా బిడ్డల్ని అంట అద్దెకిస్తారంట. వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకుపోతున్నారట. మళ్ళీ ఏంటంటే కొంచెం చిన్న చిన్న అమ్మాయిలు కూడా కామెంట్ పెడుతున్నారు. లేడీస్ అంత ఘోరంగా ఇట్లా కామెంట్ పెడుతున్నారు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ అప్పుడు ప్రెగ్నెంట్ కాదు, బాలు దిండు అని కామెంట్లు పెట్టిన మహాశైలకు నేను చెప్పేది ఏంటంటే డెలివరీ కాదు అన్నారు, దిండు అన్నారు. ఇంకొకరు ఎవరో మహాత్మురాలు ఎవరో పెట్టారంటే ఏం పెట్టారంటే లత ప్రెగ్నెంట్ గా ఉందో లేదో నాకు తెలియదు కానీ పొట్ట మీద అంట క్లాతులు పెట్టుకుంది అని పెట్టారు. డెలివరీ అయిన తర్వాత నోరు మూతపడింది. నోరు మూతపడిన తర్వాత మేము మా ప్రాబ్లం ఏదో మేము పడ్డాము, మేము చాలా ఇబ్బంది పడ్డాము కాబట్టి అది కూడా వీడియో చేసి పెట్టిన. ఇప్పుడు ఏంటంటే ఈ బేబీ పుట్టినప్పుడు ఉన్న బేబీ కాదంట. మరి ఆ బేబీ ఎక్కడికి పోయిందో, ఎక్కడ అద్దెకి ఇస్తారో మాకు చెప్పండి, మాకు కూడా తెలియదు. ఎందుకంటే మీరు అద్దెకి తెచ్చుకొని పెంచుకునేటట్టున్నారు ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు. మీరే అద్దెకిస్తున్నారు. ఇంకోటి ఏమంటారంటే నిన్న మొన్న పుట్టిన బేబీ 6 months బేబీ లాగా ఉందంట. ఉంటుంది బేబీ 6 months బేబీ లాగా ఉంటుంది, 1 year బేబీ లాగా ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే తల్లి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వాలి, ఎవ్రీ 2 hours ఒకసారి ఇవ్వాలి. ఏ డాక్టర్నైనా పోయి కనుక్కోండి. తల్లి తను బాగా ఫుడ్, హెల్తీ ఫుడ్ తినాలన్నమాట. బాగా ప్రోటీన్ ఉండే ఫుడ్ తింటేనే బేబీకి మిల్క్ ద్వారా వెళ్తుంది. కాబట్టి 6 months బేబీ లాగా ఉంటుంది, 1 year బేబీ లాగా ఉంటుంది. అంతేగాని నిన్న మొన్న 6 months బేబీ లాగా ఉంది అంటున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే అసలు ఎంత సన్నగా ఉన్నారు అని అట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టినారు. ఇప్పుడు బాగున్నా కూడా బిడ్డే కాదు అని అట్లయితే కామెంట్లు అయితే పెడుతున్నారు. అప్పుడు ఏం పెట్టినారంటే బాగా వీక్ గా ఉన్నారు, బాగా సన్నగా పుట్టినారు అనమాట. 1 year అయినా కానీ 3 months బేబీ లాగా ఉంటారు అని కామెంట్ పెట్టిన మహాశైలు. ఇప్పుడు ఏంటంటే నిన్నగా మొన్న పుట్టిన బిడ్డ ఏంటి 6 months బేబీ లాగా ఉంటుంది అని అంటున్నారు. అది కూడా లేడీసే అంటున్నారు. పుట్టిన బేబీకి అంత జుట్టు ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదని ఏమన్నా పిచ్చా ఏరియా ఫస్ట్ గుండు ఉంది. మనం అదే పోయిన హాస్పిటల్ శ్రీయాన్ హాస్పిటల్ పోయినప్పుడు ఒక బేబీకి ఎట్లుంది, విపరీతమైన హెయిర్ విపరీతంగా ఉంది. అది ఒక్కొక్కరి గ్రోత్ ను బట్టి వాళ్ళది ఏమంటారంటే ఇంకా మనకు తెలియదు. కొందరు ఏమంటారంటే కొబ్బరి నీళ్ళు తాగితే రాదు అని అంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొబ్బరి నీళ్ళు తాగింది, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కొబ్బరి నీళ్ళు తాగింది. అది దేవుడు ఎట్లా పుట్టిస్తే అట్లా పుడతారు అంతే. కానీ బిడ్డ కాదు అద్దెకి తెచ్చుకున్నారు, బిడ్డ కాదు దత్తత ఇస్తున్నారు, బిడ్డ కాదు ఇట్లా జరిగింది, బిడ్డ కాదు అట్లా జరిగింది అని కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, అసలు డెలివరీ కాదు అన్న వాళ్ళు అది చూసి ఓర్చుకోలేకుంటున్నారు. అంతే అంతే నేను అనుకునేది అయితే. దిండు బాలు దిండు బాలు దిండు బాలు అన్నది 5 లక్షలు ఆఫర్ చేసింది. ఒక్కరు కూడా రాలేదే. ఒక 2-3 అయితే ఇంటికాడికి వచ్చినారు, నార్మల్ గా వచ్చి పలకరించిపోయినారు. బాగానే పలకరించినారు, వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చినారని నేనైతే మనసులో అనుకున్నా. అంతే. కానీ ఆఫర్ కూడా చేసింది కదా, 5 లక్షల ఆఫర్ కూడా చేసింది. ఒక్కరు కూడా రాలేదే మరి. అంతే కదా. ఇంటికాడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకోవడానికి వచ్చినారని నేనైతే మనసులో అనుకున్నా. తర్వాత
వాళ్ళు వచ్చినది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం పడితే ఆ టైంలో వస్తుంటారు కాబట్టి అసలు ఉంటుందే ఉండదా కడుపు అనే డౌట్ తోనే వచ్చింటారు. అవి బట్టలు బెలూన్లు అయితే రోజు తీసి వీడియో కోసం పెట్టుకుందాంలే అనుకుంటారు. అది కడుపు ఎనీ టైం ఉండేది, ఎక్కడ పోతుంది ఎక్కడ పోదు కదా. చూసినారు పోయినారు అంతే. కాకపోతే వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేకపోయినారు. ఎన్నో నెల ఏంటి అని అడిగినారు, వెళ్ళిపోయినారు. డెలివరీ డేట్ కంటే 1 month ముందే అయితే డెలివరీ అయితే అయ్యింది. ఇప్పుడేమంటున్నారంటే కొత్తగా బిడ్డను అయితే అద్దెకి తెచ్చుకుంటున్నామంట. మీకు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో అద్దెకి ఇస్తున్నారో మాకు కొంచెం చెప్పండి. బిడ్డలు అద్దెకి ఇచ్చేంత దరిద్రం అయితే ఇంకా మన దేశంలో అయితే ఇంకా పుట్టలేదని అనుకుంటున్నాను నేను. అంత కాలం అయితే ఇంకా రాలేదు. బిడ్డలను అయితే అద్దెకి ఇచ్చినారంట, మేము అద్దెకి తెచ్చుకున్నామంట. ఇంకా బిడ్డ మా బిడ్డ కానే కాదంటున్నారు. అసలు లత డెలివరీ కాలేదంటున్నారు. ఇంకొకటి ఏంటంటే బాలింత అంటే ఇట్లుంటుందా, బాలింత అంటే అట్లుంటుంది అంటే, బాలింత అంటే ఎట్లుంటుంది నిజంగా నాకు తెలియదు. బాలింత అంటే ఎట్లుంటుంది? గిట్ల కూర్చొని గిట్ల దూరి పెట్టుకొని గిట్ల ఎవరు కూర్చుంటున్నారు ఈ రోజు రేపు? ఎవరు కూర్చోరు? అట్లా కామెంట్ పెట్టేటోళ్ళు మీ ఇంట్లో ఉంటున్నారా? బాలింత అసలు అట్లా ఇట్లా కట్టుకొని ఎప్పుడు ఎనీ టైం కూర్చుంటున్నారా? ఎవరు ఉండలేరు. ఇది బిజీ లైఫ్ కాబట్టి జాబులకు పోయే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది లతకు కూడా కామెంట్లు పెట్టారు. నీకన్నా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ నేను డెలివరీ అయినా సిజరీన్ అయినా 20 days నుంచే నేను బట్టలు ఉతికినా, అంట్లు తోమినా, చల్ల నీళ్ళలో తిరిగినా అని కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు మీరు చూడటట్టున్నారు కాబట్టి బాలింత అంటే ఇట్లుండాలి, బాలింత అట్లుండాలి అని మళ్ళీ అంటే సినిమా సెలబ్రిటీలు, సీరియల్ సెలబ్రిటీలు ఎవరు కట్టుకుంటున్నారా? ఇట్లా కట్టుకొని ఎవరు కనిపిస్తున్నారు? సినిమా సీరియల్ ఎందుకు, మన జనాలు ఎవరు కట్టడం లేదు. అసలు ఎవరైనా చెవులో దూదులు పెట్టుకుంటున్నారా? దూది పెట్టుకుంటున్నారా? ఎవరు పెట్టడం లేదు. ఏందో చెప్పండి. నార్మల్ మనుషులు మాత్రమే తిరుగుతున్నారు అంతే. ఏందంటే నీకు సీజరీన్ కాకపోతే చెప్పులు ఒకటి వేసుకుంటారు. నీకు సీజరీన్ అయింది, నువ్వు సీజరీన్ అయినట్టు లేవంటే సీజరీన్ అయితే ఇట్లా పిల్లి నడిచినట్టుగా నడుతారా? వాళ్ళ కన్నెంట్ని బట్టి, వాళ్ళ ఫుడ్ను పెట్టిన దాన్ని బట్టి, వాళ్ళు రికవర్ అయిన దాన్ని బట్టి, వాళ్ళ స్ట్రెంత్ను బట్టి రికవర్ అవుతారు అంతే. ఏం ఎలిగేషన్ వేయాలో తెలియక బిడ్డ మీ బిడ్డ కాదు, చెప్పేది చెప్పాలండి. సిజరీన్ అయిన 2 వారాలకే డాక్టర్ అయితే నువ్వు చాలా బాగా మేలు, ఇంకా తొందరగా కోలుకున్నావని అయితే అన్నారు. కోలుకోవాలనే ఉంటుంది, ఎన్నాళ్ళని అట్లనే ఉండి పడుకుంటాను దాటుకొని ముందుకు పోతేనే కదా ఏదైనా సాగుతుంది. అంటే మనం పెట్టే ఫుడ్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ బిడ్డ మా బిడ్డ కాదని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? జీవితకాలంలో ఎప్పుడైనా, ఇప్పుడు కాదు 1 month కాదు, 2 months కాదు, 1 year కాదు, 2 months కాదు, అసలు ఇయర్లు కూడా కాదు, జీవిత కాలంలో మీరు ఎప్పుడైనా ప్రూవ్ చేయగలుగుతారా? మీ జీవిత కాలం వేచించినా కూడా ప్రూవ్ చేయలేదు, ఎందుకంటే మా బిడ్డనే కాబట్టి. ఎవరు చెప్తుంటారండి, అబద్ధాలు చెప్పే వాళ్ళు చెప్తుంటారు. అసలు ఎందుకు మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు మీరు? అసలు ఎందుకు నమ్ముతారో అసలు అవేం క్వశ్చన్లో. ముందైతే అసలు బెలూను దిండు కూర్చున్నప్పుడు అంటే కడుపు లోపలికి పోయిందంట, కొందరికేమో ఏం కనబడిందంటే దిండు కొంచెం కిందికి జారిందంట, కొందరికేమో రోజు దిండు పెట్టుకోవడం కాబట్టి సరిగ్గా పెట్టుకోలేదు, ఒకరోజు దిండు పైకి వచ్చిందంట. అవును, మీ ఇళ్ళలో దిండు పెట్టుకుంటారో, అందరి ఇళ్ళలో దిండు పెట్టుకుంటారో అంతే. అంటే అందరూ బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు అందరూ దిండ్లతో డెలివరీ దిండు పెట్టుకుని అలవాటు ఉండే వాళ్ళే ఈ ట్రైనింగ్ లో కామెంట్లు పెడతారు. నాకు అసలు గెస్ గానీ రాదు. ఇంకోరు ఎవరు అట పొట్ట ఎక్కువ కనబడాలనంట డబల్ క్లాత్లు పెట్టిందంట. ఆమె అమ్మగారు వచ్చి చూసినట్టుగానే చెప్తారు. మళ్ళీ ఆమె అట్లే చేసింది ఇంట్లో. ఇంకొకరు ఏం చెప్తారంటే హాస్పిటల్లో వేరే బేబీని తీసుకొని వచ్చి లత బెడ్ మీద పడుకోబెట్టి వీడియో తీసినామంట. ఒక అమ్మగారు కామెంట్ పెడతారు, అట్టెట్ట పెడతారు. ఏదండి మీ పక్కింటి బిడ్డను ఒక్క రోజంతా మీరు తల్లి దగ్గర పోనీయకుండా మీరు చూసుకొని చూద్దాం. ఏ తల్లి ఇస్తుంది? మీ సొంత మీ కూతురే కూడా వేరే ఇంటికి పోతున్నానంటే, నేను ఒక రోజు నీ బిడ్డను తీసుకుపోతానంటే ఇయ్యదు పసిబిడ్డను. ఊరికే అద్దెకి తెచ్చినారు, అక్కడి నుంచి తెచ్చినారు, ఇక్కడ పెట్టినారు. ఇవన్నీ ఎలిగేషన్లు వేయడంలో నెంబర్ 1 ఉంటారు. ముందు మాత్రం ఈ వీడియో మొత్తం చూడరు. ముందు మనం చెప్తాను చూసినావా, మీరు అడిగిన క్వశ్చన్లు మేము ముందు వేస్తాను చూసినారా, అవి మాత్రమే చూస్తారనమాట అంతే. బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి వాళ్ళకు ఒక ఏమంటారంటే ఒక టీం ఫామ్ చేసుకొని ఉంటారు. ఎప్పుడెప్పుడు ఏమేమి బ్యాడ్ కామెంట్లు పెడదాం, హ్యాపీనెస్లో బ్యాడే పెడదాం, గుడ్డుగా ఉన్నప్పుడు బ్యాడే పెడదాం, అసలు ఎనీ టైం బ్యాడే పెడదామని వాళ్ళే బ్యాడ్ అయిపోతామని ఉంటారనమాట. మా ఇంట్లో ఒక 10 రోజులు కష్టం ఉంటుంది అనుకో, ఒక నెల రోజులు ఉంటుంది అనుకో, ఒక 6 నెలలు ఉంటుంది అనుకో, తర్వాతనే మాకు హ్యాపీనెస్ దేవుడు ఇస్తాడు అంతే. ఇంకోటి ఏంటంటే బిడ్డ గ్రోత్ కోసము ఒక అబ్బాయికి అయినా నేను చెప్పేది ఏంటంటే,
ఎవ్రీ 2 hours ఒకసారి లత ఒకవేళ నిద్రపోయినా కూడా బేబీ కదిలి ఏడుస్తుంటే కూడా మేము లేపైనా ఫీడింగ్ ఇప్పిస్తాం. అది డాక్టర్ ఏం చెప్పినారంటే ఎవ్రీ 2 hours ఒకసారి మీరు బేబీ నిద్రపోతున్నా కానీ లేపి ఫీడింగ్ ఇవ్వాలని చెప్పినారు. ఇక వీళ్ళకైతే చాలా సన్నగా ఉన్నారు కదా, ఏళ్ళతో ఇట్లా కొట్టినామన్నమాట, కొట్టాలి. ఎందుకంటే బేబీ లేకపోతే డాక్టర్ చెప్పినాడు కొడితే వాళ్ళకి కొంచెం కదలికి వచ్చి అప్పుడు ఫీడింగ్ తీసుకుంటారు, లేకపోతే ఆ బిడ్డ గ్రోత్ ఉండదు. ఏ హాస్పిటల్లోనైనా ఏ డాక్టర్ అయినా మరి కొట్టడం అంటే గట్టి కొట్టరు, ఇట్లా లైట్ గా టచ్ చేయాలన్నమాట. అప్పుడు బేబీ కదులుతుంది. మనం ఎంత కదిపినా కూడా బేబీ మంచి స్లీప్ లో ఉంటది కాబట్టి పుట్టిన పిల్లలు. అది అది మీరు తెలిసి కామెంట్ చేస్తారో తెలియక కామెంట్ చేస్తారో కానీ తెలిసే చేస్తారు. కాకపోతే ఒక అలిగేషన్ వేద్దాం వాళ్ళ మీద, ఒక నింద వేసేస్తే నింద వేసేస్తే అడిగిపోతాది. ఉంటారు కదా అబద్ధం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, బాలింత కాదంటారు, బిడ్డ కాదంటారు, ఏమంటారు సిజరిన్ కాలేదని అంటారు, పక్కింటి బిడ్డను మీ ఇంట్లో పెట్టినారని అంటారు, బిడ్డను అద్దెకి తెచ్చినారంటారు, పుట్టిన బిడ్డ 6 నెలల బిడ్డలాగా కనిపిస్తుంది ఏంది అని అంటారు. ఏందో అసలు ఏం చెప్తున్నారో ఏమో. అంటే ఆ కామెంట్ పెట్టే వాళ్ళే చూసి ఓసలేకుండా ఉన్నారనమాట, అంతే. ఇదైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. జీవిత కాలం బ్యాడ్ కామెంట్లు పెట్టేవారు ప్రూవ్ చేయండి. ఎవరైనా సరే అండి, ఈ బిడ్డ మా బిడ్డ కాదు ప్రూవ్ చేయండి. మీ చేతనైతే ప్రూవ్ చేయండి.